ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరి ఒకసారి ఈ ఆదివార సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ఘనదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16:13 నుంచి. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, మరియు ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకైన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టి ఈ లోకంలో దాదాపుగా 33.5 సంవత్సరాలు జీవించాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన జీవించి ఉన్నటువంటి టైంలో 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన తన 30వ ఏట, అంటే ఆయనకు 30 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆయన సేవను ప్రారంభించాడు. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సేవను ప్రారంభించి సేవ చేయటం మొదలుపెట్టాడు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన అనేక ప్రాంతాలలో ఒక గొప్పవాడుగా, ఆ యొక్క సమరయ, యోదయ, గలిలయ అనబడినటువంటి ఇజ్రాయేలు దేశమంతటా కూడా, చుట్టుపక్కల దేశాలలో కూడా ఆయన ప్రసిద్ధి, ఆయన కీర్తి, ఆయన గొప్పవాడని, ఆయన అద్భుతాలు చేస్తున్నాడని, ఆయన మహత్కార్యాలు జరిగిస్తున్నాడని, ఆయన సూచక క్రియలు చేస్తున్నాడని, కుంటివారికి నడకనిస్తున్నాడు, గుడ్డివారికి చూపునిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుచున్నాడు, దెయ్యాల చేత పీడింపబడుతూ బాధపడుతున్న వారిని అందరినీ కూడా ఆయన విడుదల చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడని జనులందరూ కూడా ఆయన్ని వెంబడించటం, ఆయన కీర్తి ప్రసిద్ధి చెందింది. ఆయన అనేక ప్రాంతాలలో ఇజ్రాయేలు దేశములో నుంచి ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు అని చెప్పి జనులందరూ కూడా ఆయన గురించి చెప్పుకోవటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి ప్రచారం అనేక ప్రాంతాలలో ఆయన గురించే గుసగుసలు. ఆయన గొప్పవాడు, ఆయన ప్రవక్తలలో ఒకడు. ఆయన ఇలాంటి గొప్ప కార్యాలు ఎప్పుడూ జరగలేదు ఇజ్రాయేల్ దేశంలో. చాలామంది ప్రవక్తలు వచ్చారు, చాలామంది దైవజనులు వచ్చారు, కానీ ఈయన చేసినట్లుగా ఎవరు చేయలేదు అని చెప్పి
జనులందరూ కూడా అనుకొనుచు ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన వెంట తిరుగుతున్నటువంటి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులతోటి ఆయన అంటున్నాడు ఏమనంటే, మరి నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు? ఏమంటున్నాడండి? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, నేనెవరినని చెప్పుకొనుచున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులతోటి మాట్లాడుతున్నటువంటి మాట అండి. అప్పుడు మరి వారు అంటున్నారు, కొందరు ఏమంటున్నారట అండి, కొందరు ఏమంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారట, కొందరు ఏలియా అంటున్నారట, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారట. దేవునికి స్తోత్రం. ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. మరి బాప్తిస్మిచ్చి యోహాను అని ఎందుకు చెప్పారు జనులు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను అని ఎందుకు చెప్పారు? ఏలియా ప్రవక్త అయి ఉండొచ్చని కొందరు చెప్తున్నారట, కొందరు ఇర్మియా ప్రవక్త అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అంటే 4 రకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు. 4 విధాలుగా జనాలు చెప్పుకుంటున్నారని తన శిష్యులు చెప్పారు. చెప్పినప్పుడు ప్రియులారా, మరి వాళ్ళైతే ఇర్మియా అనుకుంటున్నారు, మరి బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, మరి ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు. మంచిదే, కానీ మీరైతే నేనేమనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. మీరైతే నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు చెప్పండి అంటే, అప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడమైనటువంటి దేవుని ఏమంటున్నాడండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువి. దేవునికి స్తోత్రం. సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి అంటే రాబోయే మెస్సియావు నువ్వే. మేమైతే నీ గురించి చెప్పుకునేది ఇదే అండి. పేతురు అంటున్నాడు, దేవుని కుమారుడిగా పిలువబడుచున్నటువంటి మెస్సియా వాగ్దానం చేయబడ్డాడు. ఆ మెస్సియావు నీవే, రాబోయే మెస్సియావు నీవే. ఇజ్రాయేలులో ప్రవక్తలలో మరి ఈ ప్రవక్తలు చాలామంది వస్తారు, కానీ వీళ్ళందరికంటే గొప్పవాడవు నీవు దేవుని కుమారుడివి. దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని విన్నటువంటి మరి దేవుని కుమారుడివి, మెస్సియావు, అభిషక్తుడు అయినటువంటి వాడవు నువ్వే, దేవుని అభిషక్తుడువు నువ్వే. కాబట్టి నీ గురించి అయితే మేము ఈ విధంగా చెప్పుకుంటున్నామయ్యా. జనులు ఏమనుకుంటున్నారో మరి మేము చెప్పాము. మా గురించి అయితే నాకైతే నేను, మరి పేతురు అంటున్నాడు, నీ సజీవుడమైనటువంటి దేవుని మరి కుమారుడైనటువంటి క్రీస్తువు నువ్వే. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అభిషేకమును దేవుని చేత అభిషేకం పొందినవాడు. దేవుడి లోకంలోకి మెస్సియాని పంపిస్తాడని మరి ఆదికాండం మొదలుకొని మరి మలాకీ గ్రంథం వరకు ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవక్తవు నువ్వే, దేవుని కుమారుడు నువ్వే, దేవుని మరి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి యేసుక్రీస్తువు నువ్వే, నీవే క్రీస్తువి, ఆ రాబోయేటువంటి మెస్సియావు నువ్వే అని పేతురు చెప్పినప్పుడు, పేతురు మరి దేవుడే ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని మరి యోహానని ఎందుకు పిలిచారు? యోహాను లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? యోహానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు ఏలియా అనుకుంటున్నారని చెప్పారు. ఏలియా యొక్క లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఇర్మియా ప్రవక్త అని అన్నారు. ఇర్మియా ప్రవక్తలో ఉన్నటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? బాప్తిస్మిచ్చి యోహాను దాదాపుగా
ఆయన 400 సంవత్సరాలు ప్రవక్త లేడట. మలాకి ప్రవక్త తర్వాత ప్రియులారా దాదాపుగా మధ్యలో గ్యాబు 400 సంవత్సరాలు. ఒక్క ప్రవక్త లేడు ఇజ్రాయేల్ దేశమునకు. ఒక్క ప్రవక్తను కూడా దేవుడు పంపించలేదు. 400 సంవత్సరాలు ప్రవక్త లేకుండా ఇజ్రాయేలీలు అట్లా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు బాప్తిస్మిచ్చే యోహాన్ని పంపించాడు. ఆయన ఎక్కడ ప్రకటన చేస్తున్నాడో తెలుసండి? అరణ్యములో వెళ్ళి ఆయన ప్రకటన చేస్తున్నాడు. మనుషుల్లో జీవించలేదు ఆయన. బాప్తిస్మిచ్చే యోహాను మనుషుల్లో జీవించలేదు. ఆయన అడవిలో ఉండేవాడు. అడవి తేనె తినేవాడు, మిడతలు తినేవాడు, అడవి తేనె తాగేవాడు, మిడతలు తినేవాడు. ఆయన మామూలు వస్త్రాలు ధరించలేదు, కానీ మరి ఒంటె చర్మమును మరి ఆయన ధరించి అడవుల్లోనే ఎక్కువగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టింది ఎలిజబెత్తు జకర్యాకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అడవిలోనే ఎక్కువగా సహజీవనం, అడవుల్లోనే ఉండేవాడు. అడవుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అడవి తేనె తినేవాడు, మిడతలు తినేవాడట. ఆయన యొక్క జీవనం మనుషులతో లేదు. కానీ ఆయన అరణ్యములో కేకలు పెడుతున్నాడు. అరణ్యములో, ఇదిగో మారు మనసు పొందండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడల మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు అని చెప్పి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన అరణ్యములో ప్రకటన చేస్తూ ఉంటే ప్రియులారా, ఇళ్లల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంటికి వచ్చి బోధ చేస్తేనే ఎవరూ కదలట్లేదు, కానీ ఆయన ఆత్మతో బోధ చేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మతో ఆయన బోధ చేస్తున్నాడు. ఏమనంటే, మరి మారు మనసు పొందండి, రాబో ఉగ్రతను దాన్ని తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆయన మాటలు ఇవి. రాబోయే ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? నేను నీటిలో మీకు బాప్తిస్మిస్తున్నాను అని ఆయన అరణ్యములో కేకలు పెడుతున్నాడు. అరణ్యములో కేకలు పెడుతూ ఉంటే ప్రియులారా, ఇళ్లల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఒక గొప్ప ప్రవక్తగా ఆయన అరణ్యములో కేకలు పెడుతుంటే, ఇళ్లల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా, గృహములలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినబట్టం అంటే దేవుని ఆత్మ వారిని తీసుకొని అక్కడికి అరణ్యములోకి తీసుకొని పోతుందట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంత గొప్ప ప్రవక్త. అంటే ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు సెలవిస్తే అరణ్యములోనే ప్రకటన చేయాలని దేవుడు బాప్తిస్మిచ్చే యోహానికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన అరణ్యములో కేకలు పెడుతున్నాడు. అరణ్యములో కేకలు పెడుతుంటే ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేరేపణ కలిగిన వారై అడవిలోకి వెళ్ళి యోర్దాను దగ్గర ఆయన దగ్గర బాప్తిసం తీసుకుంటున్నారు. ఎంత గొప్ప ప్రవక్త చూడండి. అలాంటి గొప్ప ప్రవక్తతోటి మరి యేసుక్రీస్తు ప్రభువారిని జనులందరూ కూడా పోలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన బాప్తిస్మిచ్చే యోహాను కావచ్చు అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు? ఏలియా అంటున్నారట కొందరు. ఏలియాకి ఎందుకు పోల్చారు యేసుక్రీస్తు ప్రభువారిని? ఏలియాకి ఎందుకు పోల్చారంటే, ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మార్చిన వాడు ఏలియా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మార్చాడు. ఇజ్రాయేలీలందరూ కూడా బయలుదేవతకి పూజ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలందరూ కూడా మరి బయల్జబోలు మరి దేవతకి పూజ చేస్తున్నారు. బయలుకి వాళ్ళందరూ కూడా బలులు అర్పిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రియులారా, ఏలియా ప్రవక్త అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమై 3.5 సంవత్సరములు ఈ యొక్క
దేశములో వర్షము కురవదు, మంచు పడదు అని చెప్పి ప్రకటన చేసి ఆయన ఇజ్రాయేలీలందరిని కూడా మరి ఒక్కడికి సమకూర్చి మరి ఒక బలిపీఠమును కట్టి ఆ బలి దగ్గర బయలుదేవతలకి ఒక ఎద్దునిచ్చి తాను ఒక ఎద్దును తీసుకొని మీరు మీ బయలు పేరట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరట ప్రార్థన చేస్తాను. ఎవరి దేవుడు మరి ఘనంగా మరి ఆ యొక్క ఎద్దును కాల్చివేస్తాడో ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు. మీరు ప్రార్థన చేయండి. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఎద్దుని తీసుకొని బలిపీఠమున కట్టి నీళ్లు పోసి ఆ బలిపీఠం మీద ప్రియులారా మరి వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా ఏం జరిగింది? ఆ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. బయలు పేరట వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారికి జవాబు రాలేదు. ఆ జవాబు రానటువంటి పరిస్థితుల్లో ప్రియులారా వారు కత్తులతోటి వాళ్ళ శరీరాలను పొడుచుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు కత్తులతోటి వాళ్ళ శరీరాలను పొడుచుకుంటూ ఉన్నారు. మరి బయలు జవాబు ఇవ్వట్లేదు. మరి వాడు దేవుడు కాదు గనక ఆ బయలు అన్నటువంటి దేవత జవాబు ఇవ్వట్లేదు గనక వాళ్ళు పొడుచుకోవటం మొదలుపెట్టారు. ఏలియా వాళ్ళను చూసి మీ దేవుడు నిద్రపోతున్నాడేమో చూడు, లేపండి అతన్నని రెచ్చగొట్టాడు. అప్పుడు వాళ్ళు పొడుచుకోవటం మొదలుపెట్టారు. సాయంకాలం అయింది, అయినా కానీ జవాబు రాలేదు. అప్పుడు ఏలియా ఒక ఎద్దును తీసుకుంటాడు ప్రియులారా. అప్పుడు ఒక బలిపీఠం కడతాడు. 12 గోత్రాల పేరన 12 రాళ్ళు తీసుకొని వాళ్ళ పేరట ఇజ్రాయేలు 12 గోత్రాల పేరట మరి యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును తునకలుగా చేసి నీళ్లు పోపించి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఎద్దును పెట్టి ప్రియులారా యెహోవా పేరట ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే వెంటనే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠమును ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నీళ్లను అదేవిధంగా ఎద్దును మసి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ప్రియులారా ఆ యొక్క బయలు ప్రవక్తలు 450 మందిని ఒక్కరిని కూడా పోనీయకుండా వారందరిని కూడా పట్టుకొని మరి కీసోను వాగు దగ్గరికి తీసుకొని పోయి ఇజ్రాయిలులో ఉన్నటువంటి పాపమనంతా కొట్టివేశాడు. ఎవరండి? ఏలియా ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త, ఇజ్రాయేలు చరిత్రను మార్చిన వాడు ఎవరండి? ఏలియా ప్రవక్త. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి మా చరిత్ర అంతా మారిపోతుంది. ఇజ్రాయేలులో ఎలాంటి గొప్ప ప్రవక్త ఎప్పుడూ రాలేదు. అందుకోసమే ఏలియాతో పోల్చారు. దేవునికి స్తోత్రం. ఈయన మా చరిత్రనే మార్చబోతున్నాడు. ఏలియా ఏ విధంగా అయితే ఆ యొక్క మరి ఆ వేరే దేవతల నుంచి ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలను దేవుని వైపు తిప్పుతాడో 10 గోత్రాలందరిని కూడా దేవుని వైపు తిప్పి ఇజ్రాయేలులో ఉన్నటువంటి చెడునంతా కొట్టివేసి విగ్రహారాధనంతా కొట్టివేసి బయలు ప్రవక్తలందరినీ చంపివేసి 450 మంది బయలు ప్రవక్తలను చంపివేసి ఒక్కడే నిలబడి వారందరికీ కూడా భరోసా ఇచ్చి ఆ యొక్క ఆహాబు రాజు ఎదుట మరి యెజబేలు మరి రాణి ఎదుట నిలబడి ధైర్యంగా ఇజ్రాయేలు పక్షమున పోరాడిన వాడిగా మనము ఏలియా ప్రవక్తను చూస్తున్నాం. అందుకోసమే ఈ ఇజ్రాయేలు జనమందరూ కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని నీవే మమ్మల్ని రక్షించగలవు. ఏలియా ఏ విధంగా అయితే ఆనాటి ఇజ్రాయేలు 10 గోత్రాల ప్రజలను రక్షించాడో విగ్రహారాధన నుంచి, ఆ యొక్క యెజబేలు యొక్క మరి యెజబేలు యొక్క మరి ఆ యొక్క క్రూరత్వం నుంచి ఏ విధంగా మరి ఏలియా ఆ యొక్క ప్రజలందరిని కూడా తప్పించాడో ఈరోజు కూడా మమ్మల్ని తప్పించగలిగిన వాడు ఏలియా లాంటి ప్రవక్తే. ఈ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని ఏలియాతో పోల్చారు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన మరి
ఏలియా ఏ విధంగా అయితే 10 గోత్రాల ప్రజలను రక్షించి వారిని రక్షించి యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించాడో, ఆ నిరూపణ చేయగలిగిన వాడు, చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రియులారా, వారందరూ కూడా ఏలియా ప్రవక్తతోటి యేసుక్రీస్తును పోల్చారు. అదేవిధంగా ప్రియులారా, ఇర్మియాతో కూడా పోల్చాడు. ఇర్మియాతో ఎందుకు పోల్చారంటే, ఇర్మియాకి కన్నీటి ప్రవక్త అని బిరుదున్నది. ఈయన కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసేవాడు తెలుసండి? ఆయన సాయంకాలం అంతా అయ్యేసరికి ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడట. దేవునికి స్తోత్రం. కొండకి వెళ్ళిపోయేవాడు ఒక్కడే. కొండకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసేవాడట. ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, రేపు నా ప్రోగ్రాం ఏంటి? దేవుని దగ్గర అడిగేవాడట. రేపు నేను ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ప్రకటన చేయాలి, ఎక్కడ నీ గురించినటువంటి సువార్తను నేను అందించాలి, చెప్పండి ప్రభు అనేసి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండకెళ్ళి, ఆ యొక్క తోటలోకి వెళ్ళి ఆ కొండ మీద ప్రార్థన చేసేవాడట. దేవుని పేరట, యెహోవా పేరట ప్రార్థన చేసేవాడట. ఇర్మియా ప్రవక్త కూడా ప్రియులారా, ఇర్మియా ప్రవక్త కూడా ఇజ్రాయేలు గురించి ప్రార్థన చేసిన ప్రవక్త, కన్నీరు మున్నీరుగా ఏడ్చినటువంటి ప్రవక్త. ఆయన మామూలుగా ఎప్పుడు లేడండి. ఇర్మియా తన జీవిత కాలం అంతా కూడా పుట్టినది మొదలుకొని ఆయన బాల్యకాలము నుంచే ఆయన దేవుడు పిలిచాడు. బాల్యకాలము నుంచే దేవుడు పిలిచాడు. చిన్నతనములోనే దేవుడు బాలుడిగా ఉన్నప్పుడే ఆయన్ని పిలిచాడు. దేనికి అనంటే, నీవు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలునినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదనగా యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చెను, నేను బాలుడు ననవద్దు, నేను పంపువారి యొద్దకు నీవు పోవలేను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలేను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించుటకు నేను ఏది చెప్తే అది మాట్లాడాలి. నేను చెప్పిందంతా నువ్వు చెప్పాలా. ఎవరికి భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరికి భయపడేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరికి బెదిరేవాడు కాడు. ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, ఎవరికి భయపడేవాడు కాదు. శాస్త్రులని, పరిచయులని, పిలాతని, యూదులు ఎవరి దగ్గరైనా కానీ నిర్భయంగా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఈ ప్రవక్తకు కూడా దేవుడు చిన్ననాటి నుంచే ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో నుంచి పడ్డది మొదలే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని, నేను నీకు ఆజ్ఞాపించింది నువ్వు ప్రకటించాలి, నేను నీకు చెప్పింది నువ్వు చెప్పాలి, నిన్ను ఎట్లా ఉపయోగిస్తానో చూడండి అని చెప్పి 4:9 వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నీ నోట నా మాటలుంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు,
పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. రాజులతో నువ్వు మాట్లాడాలి యిర్మీయా. ఒట్టొట్టి వ్యవహారం కాదు, ఏదో నువ్వు పోయి ప్రకటన చేయటం కాదు. రాజుల మధ్యలో నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాను. నీవు రాజుల ఎదుట నిలవబడాలి, జనములకు ప్రకటించాలి, యాజకులకు ప్రకటించాలి. రాజుల మధ్యలో నువ్వు సువార్తను ప్రకటించాలి. వారు వినరో అయినా కానీ నువ్వు ప్రకటన చేయాలి. వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తారు, కానీ నేను పరాక్రమము కలిగినటువంటి వాడనై వారితో నేను యుద్ధం చేస్తాను నీ పక్షమున. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు ప్రకటించాల్సింది ప్రకటించు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారిని యిర్మీయాతో పోల్చారు. యిర్మీయా వలె మరి కన్నీరు మున్నీరుగా ఏడ్చేటువంటి ప్రవక్త, ధైర్యంతో ప్రకటించేటువంటి ప్రవక్త. ఏలియాతో పోల్చారు యేసుక్రీస్తు ప్రభువారిని. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈరోజు మన ఎదుట మీ ఎదుట ఒక ప్రశ్న. యేసుక్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? కృపాగారు, మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు అమ్మా? సృష్టికర్త, దేవునికి స్తోత్రం. పాస్టమ్మ గారు, రక్షకుడు జయమ్మ గారు, యేసుని గురించి, యేసుక్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? గొప్పవాడు. నాగరత్నం గారు, మీరేమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి అమ్మా? దేవునికి స్తోత్రం. సరిత, సృష్టికర్త. శారదా గారు, యేసు ప్రభు గురించి మీరేమనుకుంటున్నారు? లోకానికి రక్షకుడు, దేవునికి స్తోత్రం. స్వాతి, మీరేమనుకుంటున్నారు? అందరికీ ప్రభు, దేవునికి స్తోత్రం. సంధ్య, అమ్మ అన్ని చెప్పేశారా? సర్వాధికారి, దేవునికి స్తోత్రం. సార్ చక్రవర్తి గారు, మీరేమనుకుంటున్నారు యేసు ప్రభు గురించి? యుగ యుగములకు సజీవుడు, దేవునికి స్తోత్రం. సెలస్టి, నువ్వేమనుకుంటున్నావు? దేవుడే కుమారునిగా ఈ లోకంలోకి వచ్చిండు. ఫెడ్రిక్, అందరికీ దేవుడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడా, హల్లెలూయా. అందరికీ ప్రభు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన నిజంగా మనం చెప్పినటువంటిది ప్రతిది కూడా ఒక్కొక్క బిరుదు లెక్కనే. ఆయన లోకరక్షకుడు, అందరికీ ప్రభు, సృష్టికర్త, సకల సృష్టికర్త. మరి ఆయన అన్నిటినీ సృజించినవాడు కదండి. అన్ని మనం చెప్పినవి అన్నీ కరెక్టే, దేవునికి స్తోత్రం. ఆయన దేవుడే, ఆయన దేవుని కుమారుడే. ఆయన మరి దేవుడై ఉండి, మరి దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, దేవునికి స్తోత్రం. దేవుడే నరావతారిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మరి ఎట్లా ఉన్నాడంటే పిల్లారా, మరి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన మరి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసించిందట. దైవ లక్షణాలన్నీ ఆయనలో ఇమిడి ఉన్నాయి అని చెప్పి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తూ ఉన్నదట. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో
2వ అధ్యాయం. ఆ, 2:9. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే చూడండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటే దేవుని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? ఆయన పరిశుద్ధుడు, మనం ఎవరు? అపవిత్రులంగా ఉంటున్నాం కదండి. ఆయన మొట్టమొదట పరిశుద్ధుడు, దేవుడు వెలుగై ఉన్నాడు కదండి. ఆయన చూడండి, అదే 2వ అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే ఈ లోకములో ఉన్నటువంటి మరి సర్వ సంపదలు అనగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే మంచితనము, జ్ఞానము అన్నిటినీ కూడా ఆయనలోనే దేవుడు పెట్టాడు. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన పరిపూర్ణ దేవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన మత్తయి సువార్తలో రాజుగా మనకి ప్రత్యక్షమవుతాడు. ఆయన భూలోక రాజు, పరలోకపు రాజు, భూలోకపు రాజుగా మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన మరి మార్కు సువార్తలో మనందరికీ పరిచారకుడుగా పరిచయం అవుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి ప్రత్యక్షమవుతాడు. అదే యోహాను సువార్తలో ప్రియులారా ఆయన మరి దేవుని కుమారుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు. చూడండి, మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన గురించి 15వ అధ్యాయంలో ఆయన గురించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము ఈయన జీవింపజేయు ఆత్మ. దేవునికి స్తోత్రం. మొదటి ఆదాము జీవించు ప్రాణి, మన లెక్క జీవించే ప్రాణి అట. ఈ యొక్క కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని జీవింపజేస్తాడు, మనలో ఆయన జీవాన్ని ఇస్తాడు. మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఈ క్షయ శరీరానికి అక్షయతను కల్పించేవాడు, జీవింపజేయు ఆత్మ. కిందికి చదవమ్మ. ఇంకా మొదట కలిగినది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, పరలోకము నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులు అట్టివారే. మనము ఇక్కడ మనం ఆలోచన చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఎవరికండి? మరియమ్మ గారికి కదా. మరి పరలోకము నుంచి వచ్చిన వాడు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాక్య భాగంలో. ఎట్లా ఎట్లా సాధ్యం అండి? పరిశుద్ధాత్ముడు మరి మరియమ్మను కమ్ముకున్నప్పుడు కదండి కదా, పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా ఆమె గర్భమును ధరించింది అని రాయబడింది. అయితే ఇంకొక మరి విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఏంటి అనంటే, ఆయన మట్టి కాదు అని చెప్పటానికి వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో నివసించింది అని చెప్పి మొదటి
మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది కదండి. చూడండి, మొదటి అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. చాలండి, దేవునికి స్తోత్రం. వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు మరి వాక్యం అనేటువంటి విత్తనమును మరి మరియమ్మ గర్భములో వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ గర్భములో వేయబడినటువంటి వాక్యం అనేటువంటి విత్తనం ఒక విత్తనంగా, వాక్యమనే ఒక విత్తనంగా మరియమ్మ గర్భములో మరి పరిశుద్ధాత్మ దేవుడు వేసినప్పుడు ప్రియులారా, ఆ యొక్క వాక్యం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ విత్తనం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 9 మాసాలు ఆమె మోసిన తర్వాత, ఆమె మోసింది ఎవరినో తెలుసండి? మరి మహిమను మోసింది. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ శరీరం, ఈ లోకములో ఆయన మహిమ శరీరం, ఆమె మహిమను మోసింది. అయితే గర్భములో ఒక పిండము ఏర్పడిన తర్వాత ప్రియులారా, మరి ఆ స్త్రీకి ఆ యొక్క మరి ఆ గర్భములో ఉన్నటువంటి కుమారుడికి కానీ కూతురుకి కానీ సంబంధం లేదటండి. ఇది సైంటిస్టులు కనుగొన్నటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు టెస్ట్ బేబీని తయారు చేస్తున్నారు. గర్భమును మరి తల్లి గర్భము లెక్క ఉండేటువంటి దాన్ని సృజించి బయటనే తయారు చేస్తున్నారు. టెస్ట్ బేబీ అంటే గర్భములో పెరగకుండా మరి బయట ఒక గర్భము లాంటి ఒక మరి పరికరాన్ని తయారు చేసి అందులో మరి పురుష కణాలు స్త్రీ కణాలు వేసి మరి బయట నుంచే వాళ్ళు ఇంజెక్షన్లు చేస్తూ టెస్ట్ బేబీని తయారు చేస్తున్నారు. అంటే ఒక మానవుడే ఒక మరి గర్భము లేకుండా తల్లి గర్భమునకు వేరుగా ఉంచి ఒక మానవుణ్ణి సృష్టించగలుగుతున్నాడు టెక్నాలజీ తోటి అనంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరియమ్మతో సంబంధం లేకుండా, మరియమ్మ రక్తములోకి కలవకుండా ఆ యొక్క యేసుక్రీస్తుని ఆయన ఈ లోకంలోకి పుట్టించలేడా? దేవునికి స్తోత్రం. మనుషులకే సాధ్యమవుతుంది, టెస్ట్ బేబీని తయారు చేయగలుగుతున్నారు. అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ రక్తములో ఆయన రక్తము కలవలేదు. దేవునికి స్తోత్రం. కలవకుండా దేవుడే ఆమె యొక్క గర్భములోకి వాక్యమైనటువంటి విత్తనమును జొప్పించి ఆ యొక్క విత్తనమును మరి 9 మాసాలు మోసిన తర్వాత మహిమ శరీరముతోటి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క విశేషం ఏంటంటే ఆయన మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు. అదే విషయాన్ని మరి పౌలు గారు కూడా ఆయనకి ఆ విషయం బయలుపరిచాడు దేవుడు. 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం చదివితే ఆయన మహిమ స్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆ విషయం తెలిస్తే మరి లోకాధికారులు ఆయన్ని సిలువ వేయకపోయిందురు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు ఆ వాక్యాన్ని ఒకదాన్ని చదవండి. 1 కొరింథీ 2:7. 1 కొరింథీ 2:7. మర్మమైనట్టుగా బోధించుతున్నాం, ఆ జ్ఞానము మరుగయ్యుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు. మహిమా స్వరూపి ఆయన సిలువ వేయబడిన బడకమునిపే మహిమా స్వరూపిగా ఉన్నారు. ఆయన సిలువ వేసిన తర్వాత కొందరు అంటున్నారు మరి ఏమన్నా తెలుసండి, ఆయన సిలువ వేయబడి చనిపోయిన తర్వాత మహిమ శరీరం అంటున్నారు. అది కాదు, ఆయన సిలువ వేయబడక మునిపే మహిమ శరీరంగా
ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ శరీరంతో ఈ లోకంలో జీవించాడు. రూపాంతర కొండ మీద ఆయన ముఖము ప్రకాశించింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను అని చెప్పి వాక్య భాగములు దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు మోషే, ఏలియా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభుల వారితో. దేవునికి స్తోత్రం. మోషే, ఏలియా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక మేఘము వారిని ఆవరించింది. దేవునికి స్తోత్రం. ఆ మేఘములో వారు ముగ్గురు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముఖము ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనవాయను అంటే ప్రియులారా, ఆయన బాడీలో నుంచి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖములో నుంచి మహిమ వచ్చింది. ఆయన మహిమ స్వరూపియే. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ప్రియులారా ఏమీ తెలియని వాడి వలె ఉన్నాడు. తన మహిమను అన్ని వేళలా ఆయన బయలుపరచలేదు. ఆయన మట్టి శరీరము లెక్కనే ఉన్నాడు. అణిగి మణిగి ఉన్నాడు. ఆయన్ని కొడుతున్నా కానీ ఆయన ఏమీ జంకిపోలేదండి. ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని తిడుతున్నా కానీ ఆయన మహిమను బయలుపరిచి మీరు నాశనమైపోవుదురుగాక అని ఒక్క మాట మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి శక్తి ఆయనకున్నది. కానీ ఆయన మహిమను దాచిపెట్టాడు. ఆయన శ్రమ పొందటానికి వచ్చాడు కాబట్టి ఆయన మహిమను దాచిపెట్టాడు. మనము కూడా ప్రియులారా ఈ లోకములో ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే మహిమా స్వరూపైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీలో నాలో ఉన్నాడు. ఆయన సహించిన వాడిగా ఉన్నాడు. ఆయన భరించిన వాడిగా ఉన్నాడు. మనము కూడా భరించు వారముగా ఉండాలి. మనము కూడా సహించిన వారముగా ఉండాలి. తిట్లు తిను, ఏం పర్వాలేదు. తిట్టే వాళ్ళదే నోరు పోతుంది. నువ్వు కాముగా ఉండటమే, తిట్టించుకోవటమే నీ పని. ఆ తిట్లు భరించడానికే నువ్వు వచ్చావు. ఆయన తిట్లు తినటానికే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన తిట్లు తినటానికే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన శరీరాన్ని భటులకు అప్పచెప్పాడు. నీ ఇష్టం ఏదైనా చేసుకోండి అని. ఆయన్ని కొల్లబొడిచారు. ఆయన శరీరం అంతా చీల్చబడ్డది. ఆయన రక్తం అంతా కార్చబడ్డది. మహిమకు రక్త మాంసాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రక్త మాంసములు మహిమ శరీరానికి రక్త మాంసాలు ఇచ్చాడు దేవుడు. నేను అదే అంటాను. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ స్వరూపి కాదు అంటానికి వీల్లేదు. ఆయన మహిమ స్వరూపే. కానీ ప్రియులారా ఈ మహిమ శరీరానికి దేవుడు ఏం చేశాడంటే రక్తమును మాంసమునిచ్చాడు. కాబట్టి ప్రియులారా ఆయన సమాధిలో పెట్టబడ్డ తర్వాత, ఆయన సమాధిలో పూడ్చి పెట్టబడ్డ తర్వాత, సమాధిలో ఆయన ఉంచబడిన తర్వాత ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరము కుళ్ళిపోలేదండి. చూడండి, ఈ మాట రాయబడి ఉన్నది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. ఈ మాట చదివి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనయ్యవు. నీవు జీవ మార్గములు తెలిపితివి. 31వ వచనం కూడా చదువు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దేవునికి స్తోత్రము కలిగిన గాక. కావున కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న
దీనిని కొమ్మరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం. మట్టి శరీరం అయితే కుళ్ళిపోవాలి, మహిమను ధరించాలి కదండి. ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన 3 రోజులు ఆ సమాధిలో పెట్టబడ్డాడు. 3వ రోజు మరలా తిరిగి లేచి ఉన్నాడు. మరణ వేదనలు దేవుని తొలగించి ఆయన లేపాడు. మరణము ఆయన బంధించి ఉంచటం అసాధ్యము గనుక మరణ వేదనలు మరి తొలగించి ఆయనను లేపెను అని చెప్పి 24వ వచనంలో మరి 2:24లో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఆయన మరి నేను చెప్పేది ఏంటి అంటే, యేసు ప్రభు ఎవరు అనంటే పిల్లారా, ఆయన మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమతో ఈ లోకంలో జీవించాడు. ఆయన పుట్టింది, ఆయన మహిమను మోసింది మరియమ్మ గారు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ శరీరముతోటి ఈ లోకంలో మరి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరితో కూడా జీవించాడు. వాళ్ళు ఆయన మహిమతోటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ శరీరముతోటి ఈ లోకంలో జీవించాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను వలె కఠినమైనటువంటి బోధన చేశాడు. ఆయన ఏలియా వలె ఇజ్రాయేలు చరిత్రను మార్చాడు. ఏలియా ఏ విధంగా అయితే ఇజ్రాయేలు చరిత్రను మార్చాడో, ఇజ్రాయేలులో దేవుడు ఒక్కడే ఉన్నాడని ఏ విధంగా నిరూపించాడో, ఇజ్రాయేలు చరిత్రను మార్చి ఇజ్రాయేలు అందరి కోసం, లోకములో ఉన్న ప్రజలందరి కోసం ఆయన మరణించిన వాడుగా చేసి మరి భారతదేశపు అనగా ఈ ప్రపంచ చరిత్రనే మార్చిన వాడుగా యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇర్మియా వలె కన్నీరు మున్నీరుగా ఏడ్చిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఒక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. హెబ్రీ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. శరీరధారి అయిన దినములలో మహారోదనం చేశారట. ఆయన ఒలీవల కొండకెళ్ళి రోదనం చేసేవాడట. ఏందయ్యా, దేవుని దగ్గర రోదన చేశాడు. కన్నీళ్లతోటి తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు యాచించాడట. దేవుని దగ్గర యాచకులు అంటే తెలుసండి, అడుక్కున్నాడట దేవుని దగ్గర. అయ్యా తండ్రి అని అడుక్కున్నాడు. అడుక్కునే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏమని అడుగుతారండి? ఏమో కొంచెం బిచ్చం పెట్టు అంటూ పెడతారండి మనం కదా. దీనంగా అమ్మా అన్నపూర్ణమ్మ కొంచెం భోజనం పెట్టమ్మా, కొంచెం బిచ్చం వేయమ్మా అంటే ఎవర్రా అంటాం. మరి డిమాండ్ చేసి అడిగితే మనం పెడతామండి. ఆయన యాచించండి అట దేవుని దగ్గర. దీనత్వాన్ని ధరించిన వాడిగా ఆయన దీనుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దీనుడుగా ఎంత తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మనం తగ్గింపు కలిగి ఉంటే మరి నువ్వు హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతవరకు హెచ్చింపబడ్డాడంటే, మరి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ మరి ఆయన నామాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిందే. అన్ని నామముల కంటే పై నామముగా యేసుక్రీస్తు నామము హెచ్చింపబడది. నువ్వు కూడా అట్లా హెచ్చింపబడాలంటే ఆయన వలె నువ్వు కూడా తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో నాదే పై చేయండి, నేనే గట్టిగా మాట్లాడతాను అంటే మాత్రం మరి పరలోకంలో నువ్వు లాస్ట్కు ఉంటావు. జాగ్రత్త. నాదే పై చేయంటే మాత్రం ఈ లోకంలో నీది పై చేయైతే పిల్లరా, మరి పరలోకంలో నీది కింది చేయైతే. పరలోకంలో నువ్వు హెచ్చింపబడాలంటే ఈ భూలోకంలో ఉండగానే నీ నోరు తగ్గించుకోవాలి,
నీ యొక్క క్రియలను తగ్గించుకోవాలి. మనము క్రీస్తు వలె, క్రీస్తు ఏ విధంగా అయితే తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో, పిలాతు ఎదుట ఆయన నోరు మెదపలేదు. మరి నాకు అధికారం ఉంది, నేను ఏదంటే అది చేయగలను, నిన్ను చంపటానికి అధికారం ఉంది, నాకు నిన్ను తప్పించడానికి అధికారం ఉంది, నిన్ను ఏది చేయాలంటే అది అధికారం నాకు ఉంది అని ఆయన పిలాతు మాట్లాడినప్పుడు, పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే నీకున్నది ఆ ఒక్క మాట మాత్రమే మాట్లాడాడు. నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే నువ్వు నన్ను ఏదైనా చేయగలవన్న మాటనే మాట్లాడి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మనము మితముగా ఉండాలి. క్రీస్తు వలె అనుకువ కలిగి జీవించినటువంటి బిడ్డలంగా మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నన్ను, మనలందరిని కూడా హెచ్చిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ఒక పాట పాడుకుందాం, కానుకలు సమర్పించి చివరి ప్రార్థన ఆశీర్వాదములతో మనం అందరం కూడా బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కరికర పరడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు. చక్రవర్తి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి జయమ్మ గారిని దీవించండి, ఆశ్రయించండి. తండ్రి చక్రవర్తి గారు చేస్తున్న ఆయా బిజినెస్లో, ఆయా పనుల్లో తోడుగా నీడగా ఉండిపించమని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీకే వందనాలు. తండ్రి కనకరపరడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు, ఘనతను బట్టి వందనాలు. ఆయా వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి కుమార్తెల నలుగురిని బట్టి వందనాలు. బిడ్డలు హాస్టల్లో చదువుతుండగా దీవించండి. తండ్రి ఆయా దీవెనలు కొమరించండి, కృపతో బలపడి నడిపించండి. వారి చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న పాపను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి అదేవిధంగా సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కుమార్ గారిని ముట్టుకోండి. ప్రభా చేస్తున్న బిజినెస్ అంతలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ కుమారుని దీవెనలతో నిప్పటి పెంచండి. రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా పాస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించండి. తండ్రి ఆ యొక్క ప్రభు వర్క్ అంతట్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కరికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనలు కుమ్మరించండి, కృపతో బలపడి నడిపించండి. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి జీవాధిపతి నీకే వందనాలు. ఆయా సంజయాను కుమార్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి, శ్రేష్టమైనటువంటి ప్రభ అయా తండ్రి కుమారుని బట్టి, కూతురిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవులు కుమ్మరించండి, కృపతో బలపడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభ నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కరికరపడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవం కలిగినటువంటి మా తండ్రి, మా రక్షకుడానికి వందనాలు. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమ్య చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. ప్రెగ్నెంట్గా ఉండి కానీ కుమార్తె చుట్టూ కంచి వేయండి. ఎలాంటి బలహీనతను కొట్టివేయండి, బలమును సమకూర్చండి. సుఖప్రసవాన్ని దయచేసి నడిపించండి. బాబీకి గవర్నమెంట్ జాబ్ అని గ్రహించండి. ఆయా జయబాబుని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశ్రయించబడి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీకు అసాధ్యమైంది లేదు నాయన. కనికరమును చూపించండి, దయ చూపించండి. అదేవిధంగా స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి సురేష్ గారిని ముట్టుకోండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి ఆయా కుమారులు ఇద్దరిని బట్టి వందనాలు. ఆయా బిడ్డలు చదువు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి. ఆయా చైతన్యాన్ని ముట్టుకోండి, ఆరోగ్యంతో నిపిడిపించండి. ఆయా స్వాతి చేస్తున్న జాబులు, సురేష్ గారు చేస్తున్న జాబులు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్న తండ్రి నీకే వందనాలు. తండ్రి కనికరపరడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి ఆయా రోహిత్ను ముట్టుకోండి, చైతన్యను ముట్టుకోండి. ప్రభా నీకే వందనాలు. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి అయా నీకే వందనాలు. సునుని జ్ఞాపకం చేసుకోండి, సరితాన్ని ముట్టుకోండి. ఆయా వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి కుమారులిద్దరిని బట్టి, కుమార్తెను బట్టి వందనాలు. బిడ్డలు చుట్టూ కంచి వేయండి. మనుషుల దయలు, దేవుని దయలు బిడ్డలు ఎదిగినట్లు కృప దయచేసి నడిపించండి. తండ్రి దీవెనలతో నిపిడిపించి మరి ప్రార్థన చేస్తున్న ప్రభా నీకే వందనాలు. శారద గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి నీకే వందనాలు. తండ్రి కనికరపడడానికి కోట్లాది స్తుతులు. అయా వారి పెద్ద కుమారుడికి ఆయా మ్యారేజ్ విషయమై ప్రభా చూస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి. మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి. సాయిని కూడా ముట్టుకోండి. నీ కుమార్తెకు ఆరోగ్యమైన శక్తిని బలముట్టి నడిపించండి. హైదరాబాద్లో ఇల్లుని ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి, ఆశ్రయించండి. కృపాగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి.
అయా వారి భర్త గారిని జ్ఞాపకం చేసుకుని ముట్టుకోండి ప్రభా. అయా నీకు వందనాలు. నీ కుమార్తె షాపుని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు. అయా సొంత షాపుని అనుగ్రహించండి, సొంత ఇల్లుని ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి తండ్రి, ఆశ్రయించండి. తన పనిలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విస్తారమైన మంచి పనులు అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. షాపుని ఎక్స్టెండ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమార్తె చేతి కింద అనేకులు పని చేయగలుగుటకు సహాయం చేసి నడిపించండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. నీకే వందనాలు తండ్రి. కనికర పడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవం కలిగినటువంటి మా తండ్రి, మా రక్షకుడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అక్సాన్ నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి సెలెస్టీని బట్టి వందనాలు, ఇచ్చిన జాబుని బట్టి వందనాలు. ఆయా క్యారోలినా జ్ఞాపకం చేసుకొని డిగ్రీ చదువుతున్నగా దీవించండి తండ్రి. అదేవిధంగా ఫెడ్రిక్ని ముట్టుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో తోడుగా ఉన్నాడు తండ్రి. అదేవిధంగా జయంతి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి, రేపకా ఎగ్జామ్స్లో తోడుగా ఉన్నాడు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచిగా ఎగ్జామ్స్ రాయగలుగుటకు సహాయించి నడిపించండి, దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జ్ఞానంతో నిప్పుడిపించబడి ప్రార్థన చేసిన ప్రభా నీకే వందనాలు. ఈ కానుకలు జ్ఞాపకం చేసుకోండి. దీని ప్రతిఫలం ఆకాశపాకులు నిప్పి పట్టదానంతో విస్తారమైన దీవెనలో కొమ్మరించి నీ కృపతో బలపడి నడిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతిని చిత్తం నడిపించి దీవించి ఆశీర్వించమని తండ్రి. ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా నీకే వందనాలు చెల్లిస్తూ, అయా మరి సరిత వాళ్ళ అమ్మగారి కుటుంబాన్ని కూడా, జ్ఞానధర గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడా కోట్లాది స్తుతులు చెల్లిస్తూ, కొండపల్లి సంఘమును, చెరుమాన సంఘమును, మనరసపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి. హైదరాబాద్ సంఘ సరిహద్దులను విశాలం చేయండి. ఇక్కడ స్థలం చర్చిని ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. అయ్యా మాకు ఆర్థికంగా బలపరిచే మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతిని చిత్తమును మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ఆయా చక్రవర్తి గారు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతి ఆ కుటుంబం చుట్టూ కంచి వేసి కాచి కాపాడు ఖండించమని మరొకసారి తండ్రి. అయా మరి కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిల్లులన్నీ పాస్ అవుట్కుని సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వించమని తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ కానుకలను దీవించి ఆశీర్వాదములతో నిడిపించమని ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. యెహోవా నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నుండి మాకు దయచేయము, మన రుస్తులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించము, మమ్మ శోధనలోకి తేకాదృష్టిని తప్పించము. శక్తి మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.